ప్రతి చరిత్రకి ఒక మొదలుంటుంది. ప్రతి మొదలుకి ఒక గమ్యం ఉంటుంది. ఇది ఆ గమ్యాన్ని చేరుకున్న ఇద్దరు వ్యక్తుల కథ. ఏంటా గమ్యం? ఎవరా ఇద్దరు వ్యక్తులు? లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యూ. మీ నోటితోనే విందాం. ఆ ఇద్దరు వ్యక్తులు హిట్ అయ్యారా, ఫ్లాప్ అయ్యారా? తమాడా నుండి వచ్చే ప్రాజెక్ట్స్కి అపారమైన విలువ ఉంది. అయితే ఆ ప్రాజెక్టులను నడిపించే చేతుల వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. పదిహేను సంవత్సరాల క్రితం 2011లో ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ సంస్థ పుట్టింది. మొదటి అడుగు పడినంత సులువుగా సక్సెస్ దొరకదు. అప్పుడెవరికీ తెలియదు ఈ స్క్రీన్స్లో ఫ్యూచర్ ఉంటుందని. ఇయర్స్ గడుస్తున్న కొద్దీ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అయింది. క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పెరుగుతూ వచ్చారు. రోజురోజుకి డిజిటల్ రంగం ఊహించని విధంగా మారుతూ వచ్చింది. అలాంటి ఆ డిజిటల్ రంగంలో వాళ్ళని ఎవ్వరూ అడ్డుకోలేనంత ఎత్తుకెదిగారు. వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొందరిని మూలస్తంభాలుగా ఎంచుకున్నారు. పదకొండు సంవత్సరాలుగా అతన్ని చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లోనే కాదు, చెన్నై, కొచ్చి, బెంగళూరులో కూడా అతనే కాంటెంట్ హెడ్. హీ ఈస్ ది బిగ్గెస్ట్ ఫోర్స్, హీ ఈస్ ది బిగ్గెస్ట్ గేమ్ ప్లేయర్, దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అతను ఎప్పుడు ఎక్కడా కనపడడు, కానీ అతని పేరు మాత్రం అన్ని చోట్ల వినిపిస్తుంది. వందల్లో ప్రాజెక్టులు, వేలల్లో ఛానళ్ళు, అన్నిటి మీద అతని కంట్రోల్. సినీ మరియు రాజకీయాలతో పాటు రాష్ట్రంలోనే పెద్ద పెద్ద బ్రాండ్స్తో పరిచయాలు. అతని దగ్గర ఓ పెద్ద సైన్యమే ఉంది. ఈజ్ దాట్? ఎస్, దట్ ఈస్ ఫల్గున్స్ టీమ్. ఇదంతా ఒక్కడే చేశాడా? సార్, ఒక ఎంట్రీ చేయాలి. ఎంతమంది సార్? ఒక్కడు. కొన్నేళ్ల క్రితం మరో అధ్యాయం పుట్టింది. ఆ అధ్యాయం డిజిటల్ రంగంలో మరో కోణం వైపు అడుగుపడేలా చేసింది. అయితే ఆ అడిగేసిందెవరు? అది చాలా పెద్ద కథ మేడం. పడి పడి లేచే కాంటెంట్ మీద పడకుండా నిలబడినోడి కథ. పగలు లేదు, రాత్రి లేదు, విశ్రాంతి అసలే లేదు. యూట్యూబ్ని ప్రధానంగా చూసే సంస్థలో మొదటిసారి వెబ్సైట్, ఫేస్బుక్ ఇంకా బలంగా ఊపిరిపోసుకున్నాయి. పని మీద వచ్చినోడైతే పని అవగానే వెళ్ళిపోతాడు, కానీ పంతం పట్టొచ్చుండాడో. అయితే ఇంకేం చేసింది మీ సంస్థ? ఇప్పటిదాకా వాళ్ళ 2 కళ్ళే చూశారు. 3వ కన్ను చూశారో శివతాండవమే. మీకు రాముడు, హనుమంతుడి గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరి స్ప్లిట్ పర్సనాలిటీలా ఒక్కడిలోనే ఉంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడంటే అది పూర్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలా అయినా వెళ్తాడు. History always wins, and somewhere in the pages of history, there are people who go unnoticed. అయితే అక్కడితో ఆగకుండా 1ని 2 చేశారు, 2ని 3 చేశారు, 4, 5, 6, 7, 8, 9 చేశారు.
దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ గోయింగ్ ఆన్ హియర్ కదా. సౌత్ ఇండియాలో పుట్టిన రెవల్యూషన్, లెక్కలేనంత ఇన్ఫ్లుయెన్సర్లు, లెక్క పెట్టలేనన్ని అవార్డులు, కంటెంట్ క్రియేషన్స్కి ఒక ల్యాండ్ మార్క్. ఇవన్నీ వింటే గుర్తొచ్చేది ఒక్కటే. 15 ఏళ్ళు గడిచాయి, అంతా సాధించేశారు. ఇంకేముంది సాధించడానికి? యూసీ, అందరికీ తిరుగుతున్న బొంగరం మీద దృష్టి ఉంటుంది కానీ దాన్ని తిప్పుతున్న తాడు మీద ఎవ్వరి దృష్టి పడలేదు. దే ఆర్ మాస్టర్ మైండ్స్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్. When a cyclone strikes, bow down to the tide. When OGs come, you run and hide. వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవ్వరూ ఊహించలేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ వ్యూహాలు వేరు. హ్యాపీ యానివర్సరీ రాహుల్. కంగ్రాచులేషన్స్ దీపు నాన్న. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుక్కున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలుస్తావు.